जय श्री गणेश, जय श्री गुरुदेवा, जय श्री राम। भक्तयोग पदन्यासी वाराणसी, भवदुरित शात्रवकरासी वाराणसी, स्वर्ण धीतट संभासी वाराणसी, పవన క్షేత్రములవాసి వారణాసి. మరియు హే చంద్రచూడ మదనాంతక శూలపాణే, స్థానో గిరీశ గిరిజేశ మహేశ శంభో, హే పార్వతి హృదయ వల్లభ చంద్రమౌళే, భూతాదిప ప్రమదనాద గిరీశ సాపా. అలా కాశీ మహా పుణ్య క్షేత్రమును మనం ప్రవేశించిన వెంటనే భూమాతకు, ఆ కాశీ విశ్వనాథునికి, అమ్మ అన్నపూర్ణమ్మకు, శ్రీ విశాలక్షమ్మకు, అక్కడున్న సమస్త దేవతలకు నమస్కరించుకోవాలను. వారణాసి అంటే వరుణ అసి అని రెండు నదుల యొక్క మధ్యలో కాశీ మహానగరం ఉన్నది. కావున ఆ కాశీనగరమునకు వారణాసి అనే పేరు కూడా వచ్చినది. కాశీలో వెళ్ళిన తర్వాత గంగలో పవిత్రంగా స్నానం చేసి దుండి గణపతి స్వామిని దర్శనం చేసుకొని, అన్నపూర్ణమ్మను దర్శనం చేసుకొని, శ్రీ విశ్వనాథ స్వామిని దర్శనం చేసుకొని, శ్రీ విశాలక్షమ్మను దర్శనం చేసుకొని, శ్రీ కాలభైరవ స్వామిని దర్శనం చేసుకొని, మిగిలిన సమస్త కాశీలోని మృత్యుంజయ దేవాలయం, చింతామణి గణపతి దేవాలయం, ముఖ్యంగా యమధర్మరాజు స్వయముగా ప్రతిష్ఠించిన లింగం ధర్మేశ్వర లింగమును కర్ణికా ఘాట్లో స్నానం చేసి, ముఖ్యంగా శివరాత్రి నాడు యమధర్మరాజు అక్కడ లింగమును ప్రతిష్ఠించారు. ఆ లింగమునకు ధర్మేశ్వర లింగమని పేరు కూడా వచ్చినది. ఆ యమధర్మరాజు అక్కడ లింగమును ప్రతిష్ఠించి శివరాత్రి మహాపర్వదినమున శ్రీ హరికి శివునకు సంబంధించి శ్రీ హరిహర అష్టోత్తర శతనామావళి అక్కడ ఆయన స్వయముగా యమధర్మరాజు చెప్పినారు. ఆ కారణముగా మనము కాశీ మహానగరములో శివరాత్రి రోజు యమధర్మరాజు స్వయముగా ప్రతిష్ఠించిన లింగమును దర్శించుకొని అక్కడ శ్రీ హరిహర అష్టోత్తర శతనామాలు పఠించిన శ్రీహరి శ్రీ విశ్వనాథుని యొక్క అనుగ్రహం వలన యమలోకము పోకుండా కైలాసము కానీ విష్ణులోకము కానీ పోవుటకు అవకాశం ఉన్నది అని గురువులు చెబుతున్నారు. యమధర్మరాజు స్వయముగా చెప్పారు. ఆ స్తోత్రం పఠించిన వారికి యమలోకము నరకలోకము చూడాల్సిన అవసరం లేదు అని యమధర్మరాజు స్వయముగా ఆ శ్రీహరి అష్టోత్తరము పఠించిన వారికి అనుగ్రహించవలని శ్రీహరిని శ్రీ విశ్వనాథ స్వామిని అడిగారు. కావున మనం కూడా వీలంతా ఎక్కువ రోజులు ఎక్కువసార్లు ముఖ్యంగా పర్వదినాల్లో శ్రీ హరిహర అష్టోత్తర సూత్రమును శ్రద్ధాభక్తులతో పఠించిన మనము ఈ యమలోకం అనగా నరకలోకం పోనవసరం లేదని, అసలు తిరిగి జన్మే ఎత్తకుండా మనము
మోక్షం లభించడానికి అవకాశం ఉందని, కావున ఆ అష్టోత్తరం శ్రద్ధాభక్తులతో చదవాలని మీకందరికీ చెప్తున్నాను. శ్రీ హరిహర అష్టోత్తర శతనామావళి మీ ముందు చెప్తున్నాను. శ్రద్ధాభక్తులతో విని మీరు కూడా ప్రయత్నం చేయండి. ఓం శ్రీకాంతాయ నమః. ఓం శివాయ నమః. ఓం అసురనిబర్హణాయ నమః. ఓం మన్మదరిపవే నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఖండపరసవే నమః. ఓం శంఖపాణయే నమః. ఓం శశిశేఖరాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం త్రిపురసూదనాయ నమః. ఓం అంబూధరనీలాయ నమః. ఓం స్థానవే నమః. ఓం ఆనందకందాయ నమః. ఓం సర్వేశ్వరాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం భూతేశాయ నమః. ఓం గోపాలాయ నమః. ఓం గంగాధరాయ నమః. ఓం శానూరమర్ధనాయ నమః. ఓం చండికేశాయ నమః. ఓం కంసప్రణశనాయ నమః. ఓం కర్పూరగౌరవాయ నమః. ఓం గోపీపతయే నమః. ఓం శంకరాయ నమః. ఓం పీతవసనాయ నమః. ఓం గిరిశాయ నమః. ఓం గోవర్ధనముద్ధారణాయ నమః. ఓం బాలమృగాంకవర్ణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం భవాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం విషమేక్షణాయ నమః. ఓం మురారయే నమః. ఓం వృషభధ్వజాయ నమః. ఓం ఋషికపతయే నమః. ఓం భూతపతయే నమః. ఓం సౌరయే నమః. ఓం పాలనేత్రాయ నమః. ఓం కృష్ణాయ నమః. ఓం హారయే నమః. ఓం గరుడధ్వజాయ నమః. ఓం కృత్తివసనాయ నమః. ఓం కల్మిషరాయ నమః. ఓం గౌరీపతయే నమః. ఓం కమటాయ నమః. ఓం శూలినే నమః. ఓం హరాయ నమః. ఓం రజనీశకలవతాంశాయ నమః. ఓం రమేశ్వరాయ నమః. ఓం పినాకపాణయే నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం భర్గాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం శూలపాణయే నమః. ఓం నృసింహాయ నమః. ఓం త్రిపదగార్ధజటాకలాపయే నమః. ఓం మురహరాయ నమః. ఓం వీశాయ నమః. ఓం రాఘవాయ నమః. ఓం వరగాభరణాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం ఉగ్రాయ నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం పినాకపతయే నమః. ఓం యాదసే నమః. ఓం ప్రమదాదినాదాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మృత్యుంజయాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం త్రిదశైకనాదాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం కామశత్రవే నమః. ఓం అబ్జాపాణయే నమః. ఓం దిగ్వసనాయ నమః. ఓం శక్రపాణయే నమః. ఓం భూతేశాయ నమః. ఓం బ్రాహ్మణ్యదేవాయ నమః. ఓం సర్వాయ నమః.
ఓం ముకుందాయ నమః. ఓం విశ్వేశ్వరాయ నమః. ఓం సనాతనాయ నమః. ఓం త్రినేత్రాయ నమః. ఓం రావణారయే నమః. ఓం శ్రీకంఠాయ నమః. ఓం ధర్మధురిణాయ నమః. ఓం శంభవే నమః. ఓం కమలాధీశాయ నమః. ఓం వీశాయాయ నమః. ఓం యదుపతయే నమః. ఓం మృడాయ నమః. ఓం ధరణీధరాయ నమః. ఓం అంధకహారయే నమః. ఓం శార్గపాణయే నమః. ఓం పురారయే నమః. ఓం విష్ణవే నమః. ఓం నీలకంఠాయ నమః. ఓం వైకుంఠాయ నమః. ఓం దేవదేవాయ నమః. ఓం మధురిపయే నమః. ఓం త్రిలోచనాయ నమః. ఓం కైటభ విపవే నమః. ఓం చంద్రసూడాయ నమః. ఓం కేశినాశాయ నమః. ఓం గౌరీశాయ నమః. ఓం లక్ష్మీపతయే నమః. ఓం త్రిపురారయే నమః. ఓం వసుదేవ సూనవే నమః. ఓం త్రయక్షాయ నమః. ఓం శ్రీ హరిహర అష్టోత్తర శతనామావళి సంపూర్ణం సర్వం శ్రీహరిహర సమర్పణమస్తు. ఈ శ్రీహరి అష్టోత్తర శతనామావళిని శ్రద్ధాభక్తులతో ప్రతి ఒక్కరూ పఠించాలని, పఠించి శ్రీ హరిహరుల యొక్క అనుగ్రహము మరియు యమధర్మరాజు యొక్క అనుగ్రహము పొందుదురుగాక. అలాగే అభినవ సూత మహర్షి, బ్రహ్మర్షి, శ్రీ వద్దిపత్తి పద్మాకర గారి పాదశరణాలకు మీ తరపున, నా తరపున, సమస్త హిందువుల తరపున సహస్ర ప్రణామాలు సమర్పణమస్తు. గురువుగారి అనుగ్రహం వలనే నేను ఈ 4 మాటలు పలకగలిగాను. మరియు శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహము, ఆయన ప్రసాదించిన స్వరము 4 ద్వారానే పలకగలిగినాను. మరి ఒకసారి చెప్తున్నాను. శ్రీ హరిహర అష్టోత్తర శతనామావళి శ్రద్ధాభక్తులతో పఠించి శ్రీ హరిహరుల మరియు శ్రీ యమధర్మరాజు యొక్క అనుగ్రహం పొందుదురుగాక. జై శ్రీరామ్, జై భారత్, జై శ్రీరామ్, జై భారత్.